ప్రేమిస్తే పిచ్చిగా ప్రేమించాలి, ఆ పిచ్చి ప్రేమతో హత్య కూడా చేయాలి అంటున్నాడు ఓ పిచ్చి ప్రియుడు. అది మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లా కొన్ని గ్రామం. అక్కడ మోహిత్ బాసోర్ అనే ఓ 30 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. ఈ మోహిత్ కు పెళ్లైంది. పంజాబ్ అంబాలాకు చెందిన త్రిశూలను ఈ మోహిత్ పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ త్రిశూల ఉంటున్న పక్క ఇంట్లో ఓ పెద్ద వయసు భార్యాభర్తలు ఉంటున్నారు. అయితే ఓ రోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ అల్లుడు మిథున్ వచ్చాడు. అంటే ఆ ఇల్లు మిథున్ అత్తారిల్లు. పనుండి అత్తమామల ఇంటికి వచ్చాడతను. అయితే సరిగ్గా అప్పుడే ఈ మిథున్ కు త్రిశూల కనిపించింది. చూడగానే ఆమెతో ఏం మాట్లాడకపోయినా త్రిశూలపై తొలి చూపులోనే స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ఇంట్రెస్ట్ తో త్రిశూల కనిపించినప్పుడల్లా రెప్పవాల్చకుండా ఆమెనే చూసేవాడు. ఆ ఇంట్రెస్ట్ తోనే అప్పుడప్పుడు అత్తారింటికి వచ్చే అల్లుడు కాస్త తరచుగా రావటం స్టార్ట్ చేశాడు. తనకు త్రిశూల పైన ఉన్న ఇంట్రెస్ట్ ఆమెకు కూడా తెలియాలని కావాలని ఆమె కళ్ళల్లో పడేవాడు. అయితే అదంతా త్రిశూల కూడా సైలెంట్ గా గమనించేది. కొన్నాళ్లకి తనపై మిథున్ కి ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ని ప్రేమ దాకా తీసుకువెళ్లాలని ఓ రోజు మిథున్ తో ముఖ పరిచయం చేసుకుంది. ఇక ఇంకేముంది, మిథున్ రూట్ క్లియర్ అయింది. త్రిశూలతో మాటలు కలవటంతోటే టైం వేస్ట్ చేయకుండా ఆమెకు దగ్గరైపోయాడు. కట్ చేస్తే ఇద్దరు శృంగార యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇద్దరు సీక్రెట్ గా కలుసుకునేవారు. త్రిశూల్ అంటే పడి చచ్చిపోయేవాడు మిథున్. అందుకే ఆమెతో ఏకాంతంగా గడపడానికి తహతహలాడిపోయేవాడు. అత్తారింటి వంకతో ఆమెను కలిసేవాడు. కానీ అది మిథున్ కి సరిపోలేదు. అందుకే ప్రియురాలు తన పుట్టిల్లైన అంబాలాకి వెళ్ళినప్పుడు కూడా వదిలేవాడు కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేవాడు. అందుకే త్రిశూల పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వెళ్లి అక్కడే ఓ హోటల్ రూమ్ తీసుకొని ఆమెతో గడిపేవాడు. అలా మ్యాటర్ ఓయి నుండి ఓయు దాకా వెళ్లిపోయింది. అయితే ప్రతి ప్లాన్ మనం అనుకున్నట్లే సక్సెస్ అవుతుంది అన్న రూలేం లేదు కదా. అలాగే ఈ ప్రేమికులిద్దరూ ఓసారి అంబాలాలో కలుద్దామని ఓ హోటల్ బుక్ చేసుకున్నారు. అయితే వీళ్ల కాలం కలిసి రాక ఆ హోటల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని పోలీసులకు తెలిసి ఆ హోటల్ ని చెకింగ్ చేయడానికి వచ్చారు. అప్పుడే వీళ్ళిద్దరూ పోలీసుల చేతికి చిక్కారు. ఈ హోటల్ కి మీరిద్దరూ ఏ కారణంతో వచ్చారని ప్రశ్నించారు. వీరిద్దరి తీరు చూసి అసలు మీ ఇద్దరు భార్యాభర్తలేనా అన్న డౌట్ వచ్చి ఇద్దరు గురించి ఎంక్వైరీ చేయగా అసలు ఈ ఇద్దరు భార్యాభర్తలే కాదని తెలిసి ఇద్దరిని పట్టుకున్నారు. దీంతో విషయం కాస్త త్రిశూల భర్తకు ఫ్యామిలీ మొత్తానికి తెలిసింది. అప్పుడే త్రిశూల తప్పటడుగు వేసిన విషయం ఆమె ఫ్యామిలీ మొత్తానికి తెలిసిపోయింది. అయితే భార్య స్టేషన్ లో ఉంటే తన పరువే పోతుందని కింద మీద పడి భర్త ఆమెను బయటకు తీసుకొచ్చాడు. కానీ అప్పటి నుండి నువ్వు మళ్ళీ ఇలాంటి తప్పు మరొకసారి చేస్తే మళ్ళీ జీవితంలో నీ ముఖమే చూడనన్నాడు. అప్పటికే అనుకోకుండా జరిగిన ఆ సంఘటనతో త్రిశూల భయపడిపోవటంతో భర్త వార్నింగ్ తో మరింత బెదిరిపోయింది. అందుకే భర్త హెచ్చరించగానే ఇక మీదట తప్పు చేయను, నువ్వు గీసిన గీత దాటనని భర్తకు మాటిచ్చింది. ఆ మాట మీద నిలబడాలని శతవిధాలా ప్రయత్నించింది. అయితే ప్రియుడు మాత్రం ఆమె ప్రయత్నాలని విఫలం చేసే పనికి పూనుకున్నాడు. నువ్వు నాకు ఫోన్ చేయకు, నాతో మాట్లాడకు అని త్రిశూల అన్న ప్రతిసారి మిథున్ ఆమెకు ఇంకా దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. నాకు పెళ్లై భార్య ఉన్న నీ మీద నాకున్నంత ప్రేమ ఇంకెవరి మీద పుట్టదు. ఆఖరికి నా భార్య మీద కూడా నీ మీద ఉన్నంత ప్రేమ లేదు. అందుకే నిన్ను నేను వదులుకోలేను అనేవాడు. అయితే ప్రియుడలా మాట్లాడుతుంటే త్రిశూల గుండె అల్లాడిపోయింది. అయితే మనసు మిథున్ అని కలవరించిపోతూ ఉన్న భర్త వార్నింగ్ కి భయపడి తన ఇష్టాన్ని చంపుకుంటూ ప్రియుడిని దూరం పెట్టడానికి ట్రై చేసింది. కానీ ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పైగా మిథున్ తన విషయంలో మరీ మొండిగా తయారయ్యాడు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో చూపిస్తా ఉండు అంటూ ఓ రోజు తన చేతిపై ప్రియురాలి పేరుతో పచ్చబొట్టు వేయించుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో చూడు, నా చేతిపై నా పేరుతో పాటు నీ పేరుని పచ్చబొట్టుగా వేయించుకున్నా అని ప్రియురాలిగా చూపించాడు. నాకు నువ్వంటే పిచ్చి, ఆ పిచ్చి ఈ జన్మలో తగ్గదు. అందుకే నువ్వు నన్ను దూరం పెట్టే ప్రయత్నాలు చేయొద్దన్నాడు. కానీ త్రిశూల మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికి జరిగింది చాలు, మొన్న జరిగిన దానికే పరువంతా పోయి నా బతుకు నా ఇంట్లో ముష్టిదానిలా తయారైంది. అందుకే ఇక మీదట తనని కలవద్దంది. కానీ అందుకు మిథున్ మాత్రం ఒప్పుకోలేదు. ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే తనెన్ని చెప్పినా త్రిశూల తన రిలేషన్ ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడకపోవడంతో మిథున్ మైండ్ లో మరో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే మోహిత్ ని చంపేదాకా తీసుకువెళ్ళింది. ప్రియురాలు ఆమె భర్త మోహిత్ వల్లే కదా తనతో బంధాన్ని కొనసాగించడానికి ఆలోచిస్తుంది. అందుకే ముందు అతన్నే లేపేస్తే నాకు లైన్ క్లియర్ అయ్యి మళ్ళీ త్రిశూల తనకు దక్కుతుంది అనుకొని ఆ విషయాన్ని త్రిశూలకు కూడా చెప్పాడు. అతను చనిపోయాక నిన్ను పర్మనెంట్ గా నా దగ్గరకే తెచ్చుకుంటా. నాకు పెళ్ళైందన్న విషయం నువ్వు మర్చిపో, మరిద్దరం పెళ్లి చేసుకుని కలుసుందామన్నాడు. ప్రియుడలా అనేసరికి నా భర్తను నువ్వు చంపితే అప్పుడు ఖచ్చితంగా నేను నీతో ఉంటా అంది. అయితే ఆ మాటలే ప్రియుడికి మరింత ఉత్సాహాన్నిచ్చాయి. అందుకే ఖచ్చితంగా మోహిత్ కథ కంచికి చేర్చాలి అనుకుని మే 27న అతన్ని చంపే ముహూర్తం పెట్టాడు. తన ప్లాన్ లో భాగంగానే హత్య నేరం ఎక్కడ తన ప్రియురాలి మీదకు వస్తుందా అన్న ఆలోచన వచ్చి హత్యకు 2 రోజుల ముందే ఆమెను అంబాలాకు పంపేశాడు. అయితే ఇవేవీ తెలియని మోహిత్ ఎప్పటిలాగే 2024 మే 27న తన పనులన్నీ ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రికి భోజనం చేసి
హాయిగా బయట మంచం వేసుకుని పడుకున్నాడు. మోహిత్ ని చంపాలన్న ప్లాన్ తో ఈ మిథున్ మే 27న సాయంత్రం కల్లా బైక్ పై కొని గ్రామానికి వచ్చాడు. అప్పటి నుండి అక్కడే బైపాస్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న వంతెన కింద దాక్కున్నాడు. అలా అర్ధరాత్రి దాటి 1 అయ్యేదాకా అక్కడే ఉండి 1 కాగానే తన బండిని అక్కడే పెట్టి నడుచుకుంటూ గ్రామంలోకి వెళ్లి మోహిత్ ఇంటికి వెళ్లాడు. అయితే తనకు పెద్దగా శ్రమ లేకుండా మోహిత్ ఆరు బయట మంచం వేసుకుని నిద్రపోతూ కనిపించాడు. అతన్ని చూడగానే మిథున్ అతని దగ్గరికి వెళ్లాడు. జేబులో పెట్టుకున్న కత్తిని బయటకు తీసి ఎందుకైనా మంచిది మరోసారి పడుకున్నది మోహిత్నో కాదో చెక్ చేసుకుని చంపాలని అతని ముఖంలో ముఖం పెట్టి చూసి మరీ కన్ఫర్మ్ చేసుకుని వెంటనే మోహిత్ మెడపై కత్తిపోట్లు దింపి అతన్ని చంపేసి అక్కడి నుండి పరారయ్యాడు. అలా తెల్లవారింది. దీంతో ఊరి వాళ్లంతా ఒక్కొక్కరిగా నిద్రలేస్తూ 6 గంటల అయ్యేసరికి ఆల్మోస్ట్ అందరూ నిద్రలేచి వాళ్ల పనులు చేసుకుంటూ మోహిత్ ఉన్న వీధిలోకి కూడా వెళ్లారు. అయితే అక్కడే మోహిత్ రక్తపు మడుగులో కనిపించడంతో వాళ్లంతా అక్కడకు చేరుకున్నారు. ఒళ్లంతా రక్తంతో మెడపై కత్తిపోట్లతో ఉన్న మోహిత్ శవాన్ని చూసి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి వెంటనే చేరుకొని శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపారు. తర్వాత మోహిత్ ని ఎవరు చంపారా అని ఎంక్వైరీ చేస్తూ మోహిత్ భార్య త్రిశూల అని తెలుసుకొని ఆమె ఎక్కడికి వెళ్లిందని చుట్టుపక్కల వారిని ప్రశ్నించారు. అయితే ఆమె 2 రోజుల క్రితమే ఊరెళ్లిందని చెప్పడంతో పోలీసులు వెంటనే త్రిశూలకు నీ భర్తను ఎవరో చంపేశారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈలోగా మరో పని కూడా మొదలు పెట్టారు. సరిగ్గా భర్త చనిపోయే టైంకి భార్య ఇంట్లో లేకపోవడంపై వారికి అనుమానం వచ్చి త్రిశూల కాల్ రికార్డింగ్స్ అన్ని తీయగా అందులో త్రిశూల చాలా రోజుల నుండి తరచుగా మిథున్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు తేలింది. దీంతో అసలు ఈ మిథున్ ఎవరా అని అతన్ని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయని పరారీలో ఉన్న మిథున్ ని పట్టుకున్నారు. త్రిశూల్ నీకు తెలుసు కదా, ఆమెకు నువ్వు పదే అన్నిసార్లు ఎందుకు కాల్ చేశావంటూ విచారణ మొదలు పెట్టేసరికి మిథున్ నిజాలన్నీ బయటపెట్టాడు. త్రిశూల్ తో తనకున్న ఎఫ్ఐఆర్ దగ్గర నుండి ఆమె పేరును తన పేరుతో కలిపి పచ్చబొట్టుగా వేయించుకున్నది, ఆమెను దక్కించుకోవడం కోసం అడ్డంగా ఉన్న ఆమె భర్త మోహిత్ ని చంపాలి అనుకున్నది మొత్తం పోలీసులకు చెప్పాడు. కేవలం నా ప్రియురాలిని శాశ్వతంగా తన సొంతం చేసుకోవాలనే అడ్డంగా ఉన్న ఆమె భర్త మోహిత్ ను చంపేస్తారని ఒప్పుకున్నాడు. ఒక మనిషి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఇలా తన ప్రేమ కోసం మరో మనిషిని చంపేంత ప్రేమ ఉండకూడదు. అలాంటి ప్రేమని అసలు ప్రేమ అనరు, పిచ్ అంటారు. ప్రియురాలిపై ప్రేమ అనుకొని పిచ్చి మోహంలో పడిపోయాడు మిథున్. అందుకే తన మెంటల్ బ్యాలెన్స్ తప్పి హత్య కూడా చేశాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.